ఓం నమః శివాయ. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. ఈ శ్లోకంలో ఆచార్యులు ఇంకొక అద్భుతాన్ని అందిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే పరమేశ్వర తత్వాన్ని ఎంతో అందంగా ప్రతిపాదన చేస్తున్నారు. ఓ ఆనంద స్వరూప, నీ స్వస్వరూపాన్ని నేను తెలుసుకోవలసినది ఉంది. నాకు అనుభవంలో నీవు నేను ఒక్కటే అనేటటువంటి స్థితి రావాలి, అది తెలుసుకోవాలి అనేది క్రితం శ్లోకంలో చక్కగా ఎరుకపరిచావు తండ్రి. కానీ ఆ తెలుసుకోవలసిన దానికంటే కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి అంశం ఇంకొకటి ఉంది, అవసరం ఉంది, తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ అంశాన్ని. ఏమిటది అంటే ఈ శ్లోకంలో యోగక్షేమ దురంధరస్య, నువ్వు అందరికీ యోగక్షేమాలను ఇవ్వడమే బాధ్యతగా పెట్టుకున్నావు కదా తండ్రి. సకల శ్రేయ ప్రదోద్యోగినో, నీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరికీ అన్ని ప్రాణులకు శ్రేయస్సును అందించడానికే నువ్వు ఈ ప్రయత్నం ఎప్పుడు సాగుతూ ఉంటుంది. దృష్టాదృష్ట మతోపదేశ కృతినో, మానవులకి దృష్టం అంటే తెలుసుకునేందుకు వీలుగా ఉండేటువంటిది, అలాగే మానవులకు అదృష్టం తెలుసుకునేందుకు వీలు లేనటువంటిది. అంటే మానవులకు ఇహము పరము అనే సాధనాలను ఉపదేశించేవాడివి. ఇక్కడ దృష్టం అంటే ఏంటి? కనిపించేది. అదృష్టం అంటే ఏంటి? కనపడకుండా ఉండేది. కనపడేదేమిటి? ఇహము. కనపడనిది పరము. ఈ రెండు ఉపదేశాలను సాధనాలను మాకు అందించేటటువంటి వాడివి. ఇంకా ఏమంటున్నారు? బాహ్యాంతరవ్యాపినః, ఇంతేకాకుండా బాహ్యము అంతరము అంతటా నీవే వ్యాపించి ఉన్నావు. ఇంతేకాదు సర్వజ్ఞస్య, నీ సర్వజ్ఞత్వం గురించి ఇంకా చెప్పాల్సిందే లేదు కదా తండ్రి. సర్వజ్ఞుడివి అనే విషయాన్ని వేరుగా చెప్పుకోవాలనా? బాహ్యము అంతరము అంతటా నీవే వ్యాపించి ఉంటే ఇంకా సర్వజ్ఞత్వంగాక ఏమవుతుంది? దయాకరస్య భవతః, అసలు నీ దయాగుణం గురించి చెప్పుకోవాలి అంటే మాటలకి సరిపోతుందా? అంత దయామయుడివి కదా. కిం వేదితవ్యం మయా, అసలు ఏది తెలుసుకోవాలి? నిన్ను తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిందేముంది? నీ గుణాలు ఇంత అద్భుతమైనవి, నీ సర్వజ్ఞత్వము, నీ దయ ఇంత గొప్పదిగా ఉన్నప్పుడు నేను ఇంకేం తెలుసుకోవాలి? సరే, అన్నీ తెలుసుకోవాల్సిందే. నీ గుణాల గురించి, నీ దయాత్వం గురించి, దివ్యత్వం గురించి అసలు అన్నీ తెలుసుకోవాల్సిందే. అసలు వీటన్నిటికంటే ప్రధానంగా శంభోత్వం పరమాంతరంగ ఇతిమే, ఇది ఒక అద్భుతం అంటే నిజంగా. నీవు నాకు పరమ ఆప్తుడివి, నీవు అందరికంటే కూడా నాకు దగ్గరగా ఉండేవాడివి. ఇతిమే అని చిత్తే స్మరామ్యన్వహం, మనస్సులో ఎప్పుడు స్మరిస్తూ ఉంటాను తండ్రి. అసలు నీ గురించి చెప్పుకోవాలి, తెలుసుకోవాలి అంటే చాలానే ఉన్నాయి. నా చిత్తంలో ముద్రపడిపోయింది. నీవు నేను అతి దగ్గరగా ఉన్నాము అనే విషయం బాగా తెలుస్తుంది. నీ గురించి చెప్పుకోవాలంటే అనేకం అనేకం అనేకానేకం. నాలాంటి చిన్న సామాన్యులకు నువ్వు దొరకడమే మహాభాగ్యం. ఈ మహద్భాగ్యం కంటే ఇంకా ఏం కావాలి? ఇలా నువ్వు అందరికంటే కూడా నాకు ఆప్తుడివి, అన్నిటికంటే దగ్గరగా ఉన్నటువంటి వాడివి. ఎక్కడున్నావు? దగ్గరగా అంటే ఎక్కడ అనేమన్నా సందేహం వస్తుందేమో.
నా మనస్సులోనే, నా చిత్తంలోనే ఉన్నావు నువ్వు. ఇలా రోజు ప్రతి క్షణం నిన్ను స్మరిస్తూనే ఉంటాను తండ్రి. అతి దగ్గరలో ఉన్నావు, నిన్ను నేను ఎలా వదిలేస్తాను? నిన్ను వదిలేసి నేను మనగలనా అసలు? అందుకని చిత్తంలో నువ్వు నాకు ఎప్పుడూ స్మరణకి వస్తూనే ఉన్నావు. నువ్వు నాకు శుభాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉన్నావు అనే విషయం కూడా అర్థమవుతూనే ఉంది. దాన్ని తెలుసుకునే విధానంగా పరమేశ్వరుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. ఆచార్యులు మనకి పరమేశ్వరుడు గురించి ఇంకొక విధానాన్ని చెప్తున్నారు. పరమేశ్వరుడు జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి రెండు సమృద్ధిగా ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. అవసరం వచ్చినప్పుడు మానవుల శ్రేయస్సు కోసం ఆయన దయాగుణం ప్రదర్శించడానికి వెనుకాడడు. చూడండి, మనకి అవసరం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు ప్రతి క్షణం అవసరాలు అవసరాలు అవసరాలని అనుకుంటాం, కోరికలన్నీ అవసరాలు అనుకుంటాం. కానీ ఆయనకి తెలుసు నీకు అవసరం ఏదో, దాన్ని చెప్తున్నారు. అప్పుడు ఆయన దయాగుణం ప్రదర్శించడానికి వెనుకాడడు. క్రియాశక్తితో అయితే తప్పనిసరిగా సౌఖ్యాన్ని అందిస్తూనే ఉంటాడు. ఈ క్రియాశక్తి, ఈ జ్ఞానశక్తి అనేది ఎలాగా అని మనం ఒక ఉదాహరణతో తెలుసుకోవాలి అంటే, ఒక కథలాగా చెప్తున్నారు. మనకందరికీ తెలిసిన కథే, కానీ ఇక్కడ ఆధ్యాత్మికతని అందిస్తూ ఉన్నారు. తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు అందరికీ తెలుసు, విన్నాం. ఆయన కుమారులు 3 ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఉద్యున్మాలి, అనన్వజిహ్ముడు, తారకాక్షుడు అనేటటువంటి 3 రాక్షసులు ఈ కొడుకులు ఉన్నారు. తన తండ్రిని కుమారస్వామి చేతిలో చనిపోయాడు, కుమారస్వామి చంపేశాడు అనే విషయం విన్నారు. వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు అంటే, దేవతలను ఏమైనా సరే ఓడించి తీరాలి అని ఎన్నెన్నో తపస్సులు చేశారు. ఒక కోరిక పెట్టుకుని అందులో దేవతల్ని చంపేస్తామనేటటువంటి కోరిక, కోపంతో చేసినటువంటి ఉగ్ర తపస్సు. ఆ తపస్సులు చేసి ఫలితంగా 3 నగరాలు పొందారట. ఏమిటా నగరాలు అంటే, 1 బంగారు నగరం, 2 వెండి నగరం, 3 ఇనుము నగరం. ఇలాంటివి 3 పొందారట. ఈ 3 నగరాలు పొందారు. ఇవి ఎక్కడికి పడితే అక్కడికి బాగా ఎగురుతూ వెళ్ళగలిగే శక్తి ఉన్నాయట. అలాంటివి సంపాదించుకున్నారు. తపశక్తితో సంపాదించుకున్నవి ఇవి. రాక్షసుల గుణాలు ఇవి. అంటే అప్పటికప్పుడు ఆవేశంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు, అప్పటికప్పుడు అవసరాలు తీరేటటువంటి ప్రపంచ విషయాలు ఇలా ఉంటాయి. అలా ఎగురుతూ వెళ్ళగలిగే శక్తిని సంపాదించుకున్నాయి. కానీ ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతసేపు ఉపయోగపడతాయి అనేది ఆలోచన, విచక్షణ లేనటువంటి అజ్ఞానంతో ఉంటారు. ఈ నగరాల్లో వీళ్ళు ఏమంటారు, ఎలా అంటారంటే దాక్కొని ఉంటారు. ఎవరికి కనపడకుండా దాక్కొని ఉంటారు. వీళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, దేవతల్ని బాధ పెడుతున్నారు. పోనీ వాళ్ళు ఏదో దాడి చెయ్యాలి అని అనుకుంటే గనక వాళ్ళు ఆ నగరాల లోపలికి వెళ్ళి దాక్కుంటున్నారు, ఎగురుతూ వేరే చోటికి వెళ్ళిపోతున్నారు. ఇలా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరి దేవతలందరూ రకరకాల ప్రయత్నాలు పాపం చేస్తూ ఉన్నారు. ఏది చేసినప్పటికీ ఈ త్రిపురాల రాక్షసుల నగరాలు ఉన్నాయి కదా, ముందు వీళ్ళ శక్తి, వీళ్ళ మాయల మారితనం ముందు ఏది సఫలం కావట్లేదు దేవతలకి. ఏం చెయ్యాలి అని ఆలోచించారు. పాపం అందరూ కలిసి ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. మనకు ఆ పరమేశ్వరుడు మాత్రమే దిక్కు, ఇంకా ఎవరికి ఎవరిని అర్థించాల్సిన పని లేదు అని తెలిసి మనస్సులో భావన చేసి ప్రార్థించారు పరమశివుణ్ణి. సరే, ఆయనకు ఎట్లాగూ యోగక్షేమాలు ఇచ్చేటటువంటి తత్వం ఉంది కదా, యోగక్షేమ దురంధరస్య కదా ఆయన. కాబట్టి యోగక్షేమాలు ఇచ్చేవాడివి నీవే అని అర్థం చేసుకొని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆలోచించుకొని ఆ త్రిపురాసుర సంహారానికి వచ్చి సహాయం చేయమని చెప్పేసి ప్రార్థన చేశారు. పరమశివుడు కూడా ఒప్పుకున్నాడు. సరే, దేవతల్ని రక్షించి తీరాలి అని చెప్పేసి ఆ కార్యంలోకి దిగాడు.
ఇంతటి సహకారం అందిస్తున్నాడు కదా పరమశివుడు, యుద్ధం చేయటానికి మన కోసం వచ్చాడు కదా, కాబట్టి మనం కూడా ఆయనకి సహాయంగా ఏదో ఒక విధంగా ఆయనకి సహాయపడాలి అనే ఉద్దేశంతో పరమశివుడు ఉండేటటువంటి రథం మనమేం తయారు చేయగలం, కాబట్టి మనమే రథంలాగా మారిపోదాం అనుకుని దేవతలందరూ ఏం చేశారంటే ఆ రథ చక్రాలు సూర్యుడు చంద్రుడు లాగా మారిపోయారు. అలాగే దేవతలందరూ కూడా ఆ ఒక రథం కూడుకునే విధంగా తలా ఓ పక్క నిలబడి రథంలాగా తయారయ్యారు. దేవతలందరూ సహకరించారు. దేవతల రథం, దేవతలతోనే రథం తయారైంది అంతే, ఇంక దానికి ఏం వాడలేదు, ఉపయోగించలేదు. అట్లా రథంలాగా కూడుకునే విధంగా తయారు చేసి తలా ఓ పక్క నిలబడి ఆ రథ సారథిగా బ్రహ్మదేవుని కూర్చోబెట్టారు. ఆయన ఒప్పుకున్నాడు పాపం. ఆ రథంలో పరమేశ్వరునికి కావలసినటువంటి ధనస్సు కావాలి కదా, మరి రాక్షసుల్ని చంపాలంటే బాణం కావాలి, ధనస్సు కావాలి కదా. ధనస్సుగా ఏం చేశారు, మేరు పర్వతాన్ని తెచ్చిపెట్టారు. ఆ ధనస్సు మీద బాణంగా అగ్నిదేవతను ఉంచారు. బాణానికి ములుకు ఉండాలి కదా, ఆ ములుకు శ్రీ మహావిష్ణువునే ఉంచి రథం మొత్తం ఇలాగా సిద్ధం చేశారు. శ్రీ మహావిష్ణువు అందుకు ఒప్పుకున్నాడు. అగ్నిదేవుడు దేవతలందరూ కలిసి ఈ విధంగా రథంలాగా తయారయ్యి పరమేశ్వరుణ్ణి వచ్చి రథంలో కూర్చొని యుద్ధం చేయమని ప్రార్థన చేశారు. సరే ఎక్కమన్నారు, రథం ఎక్కునాయనా అని చెప్పేసి అడిగారు. అడిగితే పరమశివుడు ఏమన్నాడంటే కాస్తంత ఆగాడు. అయ్యా, దేవతలందరికీ చెప్పాడు, మీరు అడిగినట్లుగా నేను సిద్ధమయ్యాను, కానీ నేను కూడా ఒకటి అడుగుతాను అన్నాడు. దేవతలు కూడా సరే స్వామి అడగండి అన్నారు. అసలు ఒప్పుకున్నాడు, అదే మంచి విషయం కదా, అందుకని మీరేం అడుగుతారో అడగండి అని అడిగారు. అందుకుగాను పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే మీరందరూ పశువులు అని ఒప్పుకోవాలి, ఎందుకంటే నేను పశుపతిని కదా, మరి పశువులు అని మీరు ఒప్పుకోవటానికి సమ్మతమేనా అని అడిగాడు. కాస్తంత దేవతలు కూడా తటాపటాయించారండి. ఏమిటి ఈయన మరీ ఇలా అడుగుతాడు, మేము దేవతలం కదా, మేము పశువులమా అని అంత సిగ్గుపడుతూ నించున్నారేం మాట్లాడలేక. దాన్ని ఆ దేవతలందరినీ గమనించాడు పరమేశ్వరుడు. గమనించి చెప్పాడు, పశువులు అంటే మిమ్మల్ని హీనపరచటం కించపరచటం కాదు, ఎలాగైతే ప్రాణులు అనేటటువంటివి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేహధర్మాలు, తన కుటుంబ ధర్మాలు, తన స్వార్థ కర్మలు వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు, వాటికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. బాహ్యంలో విషయాలకు మాత్రమే కోరికలు తీర్చుకునే విధంగా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. వాళ్ళు అలాగే ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి అలాగే మనం ఏం చేస్తాం, ప్రాణులైతే అలాగా మనం ఏం చేస్తాం, పశువుల్ని ఒక తాటితో బంధించేస్తాం, కట్టేస్తాం కదా. అలాగే ఈ ప్రాణులందరూ కూడా వాటి అంటే ఆ ప్రాణులు వాటి కోరికల కోసం అజ్ఞాన కర్మల పాశాలతోటి, అవిద్యా కర్మల పాశాలతోటి వాళ్ళు కూడా బంధంలోనే కట్టిపడున్నారు అనేటటువంటి వ్యవహారంలో ఇప్పుడు పశువులు అంటున్నామే కానీ వేరే హేళన చేయటం కాదు. అర్థం చేసుకోండి, మీరు బంధంలో ఉన్నారా లేదా అనే విషయం మీకు అర్థమవుతుందా అని పరమేశ్వరుడు చక్కగా వివరించి చెప్పాడు. ఎట్లా అంటే వాటి ప్రాణాలకు మాత్రం కాపాడుకునే ప్రయత్నంలో ఉండటమే కాదు, వాళ్ళు ఇంకా నేను బంధంలో ఉన్నాను అనే విషయం తెలుసుకోకుండానే ముళ్ళు వేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి స్వతంత్రం అనేది లేదు ఈ జీవులకి. మనం ఎక్కడున్నాము, మనకి స్వతంత్రం ఉందా అనేది ఎవరికి వాళ్ళం విచారణ చేసుకుంటే బాగా అర్థమయ్యేటటువంటి సూక్ష్మ విషయం. స్వతంత్రం అనేది లేకుండా ఉన్నటువంటి జీవుల్నే పశువులు అంటున్నారు ఇక్కడ. ఇలాంటి వాళ్ళకి నేను శ్రేయోదాయకాన్ని ఇచ్చేటటువంటి వాణ్ణి, యోగక్షేమాలను చూసేటటువంటి వాణ్ణి, మరి నేను పశుపతిని కదా. అందువలన ఈ మానవుల యొక్క, దేవతల యొక్క పశుత్వాన్ని నేను నిర్మూలన చెయ్యగలను, నిర్మూలన చేస్తాను అని పరమశివుడు చెప్తున్నాడు. దానికి దేవతలందరూ కూడా ఆహా ఎంత బాగా వివరించావు స్వామి, మేము బంధంలోనే ఉన్నాము, ఒప్పుకుంటున్నాము, సంతోషంగా ఒప్పుకున్నారు. మేము పశువులం, నువ్వు పశుపతివి అని ఒప్పుకున్నారు. వెంటనే పరమేశ్వరుడు ఆ ఒక్క బాణంతో త్రిపురాసురులని దహించేశాడు.
ముగ్గురు అసురులు కూడా 3 పురాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దగ్ధమైపోయారు. భస్మమైపోతున్నటువంటి రాక్షసులు వాళ్ళు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీరే దిగి వచ్చి మమ్మల్ని వధించారు అంటే ఏదో కొంచెం పుణ్యలేశం కాస్తంత ఉన్నట్లే కదా, మాకు కాస్తంత పుణ్యం ఉంది కాబట్టి అభివృద్ధి మార్గాన్ని సూచించు తండ్రి అని ప్రార్థించారు. సరే అని అనుగ్రహించాడు పరమేశ్వరుడు, దయాకరుడు కదా, అలాగే అని చెప్పేసి అంగీకరించాడు. ఇది త్రిపుర సంహార ఘట్టం ఇది. అయితే యోగక్షేమ దురంధరస్య, పరమేశ్వరుడు యోగక్షేమాలను ఎలా ఇస్తాడు అనేది ఒక ప్రశ్న వస్తుందేమో. అయితే పరమేశ్వరుడు యోగక్షేమాలను ఎలా ఇస్తాడు అంటే వారి వారి కర్మల ఫలితాలను బట్టి వాళ్ళ యోగక్షేమాలు వాళ్లకు ప్రసాదిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇంకంతకంటే మార్గం లేదు. అలా కాదనుకోండి, పరమేశ్వరుడు కూడా దేవతలకు అది ఇస్తాడు, మానవులకి ఇది ఇస్తాడు, ప్రాణులకి ఇది ఇస్తాడు అని చెప్పేంత అవకాశం లేదు కదా. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కదా. సర్వజ్ఞుడు కాబట్టి ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎవరి మనసులో ఏ ఏ కర్మల ప్రతిపాదన చేస్తున్నారు, ఎంత అజ్ఞానం ఉంది, ఎంత జ్ఞానం ఉంది అనేటటువంటి విషయం పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు, సర్వజ్ఞుడు కాబట్టి. అట్లాగే శ్రేయప్రదోద్యోగినో, సకల శ్రేయప్రదోద్యోగినో అనేది ఎక్కడి నుంచి కుదురుతుందండి? అందరికీ శ్రేయదాయకమైన మార్గం ఎలా ఇస్తాడు, ఎలా కుదురుతుంది అనే సందేహం ఏమైనా వస్తుందేమో. కానీ వాళ్ళకు కావాల్సిన శ్రేయస్సు ఎలా ఇస్తాడు అంటే వేద రూపంలో అందిస్తాడు. వేద రూపంలో ఉపాయాలను, సహాయాన్ని అందిస్తాడు. వాళ్లకు వాళ్ళ కర్మ ఫలితాలు లోపల పుణ్యభాగం ఉంది అంటే వాళ్లకు ఆధ్యాత్మికతను బోధ చేస్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే దయాగుణం కలిగినటువంటి వాడు. దృష్టాదృష్టమతోపదేశ కృతినో, ఇది చూడండి, ఇది ఒక అద్భుతం. ఈ పదాన్ని ఎంతైనా వివరించుకోవచ్చు. ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ పెద్ద చెట్టు మీద ఒక కొమ్మ ఉంది. పెద్ద చెట్టు కొమ్మలుంటాయి. ఒక కొమ్మ మీద 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షుల్లో ఒక పక్షి ఆ చెట్టుకు కావలసిన ఫలాలని తింటూ ఉంది. మరొక పక్షి చూస్తూ ఉంది. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక రహస్యం చెప్తున్నారు. ఒక సమన్వయం చేసుకోవాలి. ఈ వృక్షమే ఈ శరీరం, కనిపించే వృక్షం ఇప్పుడు ఏదైతే చెప్పామో ఆ వృక్షమే ఈ శరీరం. అదే ఒకటి జీవుడు, 2 ఉన్నాయి కదా. ఆ శరీరంలోనే మనస్సు అనేటటువంటిది ఒక కొమ్మ ఉంది. ఆ కొమ్మలో 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షులు ఏమిటి అంటే మనస్సు అనేది కొమ్మ, వృక్షానికి కొమ్మ మనస్సు. మనస్సులో 2 పక్షులు ఉన్నాయి. అవేమిటి అంటే ఒకటి జీవుడు, రెండవది దేవుడు. జీవుడేమో ఈ సంసార ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాడు. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధలు వచ్చినాయి, సుఖం వచ్చింది, ఏమేమో అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే రెండో వాడెవడు? దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే ఏటిని పట్టించుకోడు, సాక్షిగా చూస్తూ ఉంటాడు, ఏన్ని అనుభవించడు. ఈయనేమో అన్నీ అనుభవిస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఒక జీవుడు అనేటటువంటి పక్షి, దేవుడు అనేటటువంటి పక్షి అన్నిటినీ చూస్తూ ఉంటాడు, దేన్ని పట్టించుకోడు, ఏది అనుభవించడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. రెండవది, ఈ జీవుడు ఈ సంసార ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాడు. రెండోవాడు దేవుడు, అసలు అనుభవించడు. కానీ ఒకటండి, ఇద్దరికి మైత్రి మాత్రం తప్పనిసరిగా ఉంది. ఒకే కొమ్మ మీద లేదా హృదయంలో, ఎట్లయినా తీసుకుందాం. హృదయంలో జీవాత్మ పరమాత్మ ఉన్నప్పుడు జీవుడేమో అవిద్యా కామ్య కర్మల్ని అంగీకరిస్తూ ఉన్నాడు, అందుకే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇది బాగా మనకి అందాలి. అందుకు కారణం ఏంటి? ఇద్దరు ఒకచోటే ఉన్నారు. మరి అయినా సరే ఈయన దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే కామ్య కర్మల ఫలితం. ఈ కామ్యం ఎందుకు వచ్చింది? అవిద్య, అజ్ఞానం ఉండబట్టి వచ్చింది. ఇది మనకు బాగా అర్థమైంది. ఆ అవిద్య కామ్య కర్మలను అంగీకరించాడు కాబట్టి దుఃఖాన్ని పొందాడు. అందుకు కారణం పక్కనే ఉన్న పరమాత్మని తెలుసుకోలేకపోవడమే అనే విషయాన్ని గుర్తించాలి.
ఈ జీవుడు ఎప్పటికీ దేవుడి సాక్షిత్వాన్ని, మహిమల్ని, గుణరహిత స్థితిని అర్థం చేసుకుంటాడో అప్పుడు దుఃఖాన్ని వదిలిపెడతాడు. జీవుడు కూడా దేవుడైపోతాడు. దేవుడులాగా సాక్షిగా ఉండగలిగే స్థితికి జీవుడు రావాలి అని ఈ శ్లోకంలో మనకు అందిస్తున్నారు. అజ్ఞానం వదిలిపెట్టాలి. జ్ఞాన స్వరూపుడైనటువంటి ఈశ్వరునిలో ఈశ్వరునితోటి జీవుడికి స్నేహత్వం పెరగాలి, ఆప్తుడిగా ఉండాలి, బంధుత్వం పెంచుకోవాలి. భగవంతుడితో బంధుత్వం, భగవంతుడితో స్నేహం, భగవంతుడితో ఆప్తుడిగా ఇలా ఉండగలిగితే జీవుడిలాగానే ఉన్నాడు, కానీ బాధపడటం లేదు దేవుడు. అదే దేవుడి గుణాలు మనం తెచ్చుకున్నాం అనుకోండి, జీవుడు తెచ్చుకున్నాడు అనుకోండి, అప్పుడు జీవుడు అలాగే ఉంటాడు. ఎందుకు దేవుడికి బాధ లేదు అంటే ఆయనకు అవిద్య లేదు, జ్ఞానస్వరూపుడు ఆయన. అందుకని ఇద్దరు కలిసే ఉన్నారు అనే అంశాన్ని ఇక్కడ చక్కగా అందిస్తున్నారు. ఆయన దుఃఖపడటం లేదు అంటే ఆయనకి అజ్ఞానం లేదు, దుఃఖపడుతున్నాడు అంటే జీవుడికి అజ్ఞానంతో ఉన్నాడు అనే విషయాన్ని చెబుతూ ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క త్రిగుణాలు లేనటువంటి నిర్గుణ స్థితిని, క్షేమాలు అందించేటటువంటి స్థితిని ఇక్కడ మనకు చక్కగా ఈ శ్లోకంలో ఆచార్యులు బోధించారు. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయప్రదో యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరం వ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. ఓం నమః శివాయ.